తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఫీల్డ్లోకి దిగినట్టేనా? తెలంగాణ జాగృతి కార్యాలయం ఏర్పాటు తర్వాత కవిత తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారా? అన్ని నిరసన కార్యక్రమాలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం వెనుక మతలబేంటి? కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మొన్న ధర్నా చౌక్ వద్ద నిరసనలు, ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపుపై హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆందోళనలు. కవిత తన మార్క్ రాజకీయం క్లియర్ కట్గా కనిపిస్తుందా? గులాబీ జెండా కనిపించకుండా జాగృతి ఆధ్వర్యంలో మాత్రమే రాజకీయ నిరసన కార్యక్రమాలకు కవిత శ్రీకారం చుట్టారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవును, తెలంగాణ పొలిటికల్ కారిడార్లో గులాబీ బాస్ కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకంటూ సొంత కొంపటి ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నట్లు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మొన్న ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలిపి తన రూటే సపరేట్ అనుకునేలా మొదటి అడుగు వేశారు. అందుకు కొనసాగింపుగా ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపుపై మంగళవారం హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆందోళనలు చేపట్టి తన మార్క్ రాజకీయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపును అస్త్రంగా చేసుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలతో కలిసి ఆమె హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం బస్ పాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఆందోళనలు చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కవితను చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్ ధరలు పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు 300 రూపాయలకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని, తమ దృష్టికి ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కవిత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 50% పైచిలకు ఆర్టీసీ ధరలు పెంచడం, సామాన్య విద్యార్థులకు, చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వారికి, అదేవిధంగా మెట్రో ధరలు పెంచడం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎంఎంటీఎస్ ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా దారుణం. ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్లీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసమే
బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి, ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కాపాడినరో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా. దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు, ప్రజల మీద భారం పడుతుంది, ఇబ్బంది పడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు, మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం? కొన్ని రేట్లు పెంచితే కనీసం బస్సులు పెంచుతున్నారా? ఒక సీట్ అన్నా ఉన్నదా కూర్చోవడానికని టికెట్లు కొనే ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అవేమి చేయకుండా కేవలం మీరు రేట్స్ పెంచడం చాలా దారుణం. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మీ రేట్లు తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని సందర్భంగా అయితే ఇటీవల తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ఏర్పాటు చేశారు. అనంతరం తన తండ్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మొన్న ధర్నా చౌక్ వద్ద నిరసనలు చేపట్టారు. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో మరో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వరుసగా ప్రభుత్వంపై నిరసనలకు కవిత సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో కవిత తన మార్కు రాజకీయం క్లియర్ కట్గా కనిపిస్తుంది. జాగృతి ఆధ్వర్యంలో రాజకీయ నిరసన కార్యక్రమాలకు కవిత శ్రీకారం చుట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి అనలిస్టు శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. సో ఫైనల్గా కవిత ప్రతిపక్ష పాత్ర తన చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె సొంతంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే కవిత కొత్త పార్టీ మొదలు పెట్టేసినట్లేనా? ఇప్పుడు ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటి అంటే బస్ పాస్ల పైన 20% అదనపు ఛార్జెస్ పెంచాలనేటటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల 2,50,000 మంది బస్ పాస్ల ద్వారా ప్రయాణం చేసేటటువంటి వాళ్ళపైన ప్రతి నెల 300 నుంచి 500 రూపాయలు అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఈ నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ పార్టీ కానీ, 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే అన్ని ప్రజా సమస్యలపైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇమ్మీడియట్ గా ధర్నాలు చేసేటటువంటి వామపక్షాలు కానీ ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ జాగృతి సంస్థ నుండి దాని అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత ఇమ్మీడియట్ గా స్పందించి ఈ రోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బస్ భవన్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించినందుకు కల్వకుంట్ల కవిత గారిని అభినందించాల్సినటువంటి అంశమే. అయితే గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత యాక్టివిటీస్ వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తను తీసుకోబోయేటటువంటి రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బట్ ఈ ధర్నా కేవలం జాగృతి సంస్థ నుండి మాత్రమే చేయటము మరి బీఆర్ఎస్ పార్టీలో తను ఉన్నట్లా లేనట్లా అనేటటువంటి ఒక ప్రశ్నలు సందేహాలను లేవనెత్తుతున్నటువంటి అంశంగానే మనం చూడాలి. అయితే ఇటీవల కవిత రాసినటువంటి లేఖ, కేసీఆర్ కి రాసినటువంటి లేఖ, ఆ లేఖ లీక్ అవ్వటము, దానిపైన తాను స్పందించటము, పెద్ద దానిపైన చర్చ జరిగినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకి సరైనటువంటి ప్రాతినిధ్యము దక్కటం లేదు, గుర్తింపు దక్కటం లేదు అని అనుకుంటున్నటువంటి కవిత తన ఉద్యమ కాలంలో కూడా జాగృతి సంస్థ ద్వారా అనేక సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలను చేసినటువంటి కవిత మళ్ళీ జాగృతి సంస్థని యాక్టివేట్ చేయటం, జాగృతి సంస్థ ద్వారా తన కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించుకోవటం అనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి అంశంగానే మనం చూడాలి.
ఇటీవల జాగృతి ప్రధాన కార్యాలయాన్ని జూబ్లీ హిల్స్ కి మార్చి అక్కడ కార్యాలయాన్ని మళ్ళీ రీఓపెన్ చేయటము, ఆ కార్యాలయం ద్వారా కార్యక్రమాల నిర్వహణ అజెండా ఏంటనేది ఆ రోజు కార్యాలయం ఓపెన్ చేసిన రోజున ప్రకటించారు. దాంట్లో భాగంగానే మొట్టమొదట జూన్ 4వ తారీఖు నాడు కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నోటీసులు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమాన్ని చేశారు. తర్వాత ఇవాళ బస్ ఛార్జీలు పెంచేటటువంటి దానిపైన, బస్ పాస్ ఛార్జీలు పెంచేటటువంటి అంశం పైన ఇమీడియట్ గా ఒక ధర్నాకు రావటం తోటి కొంత సంకేతాలు ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆ రోజు కూడా కొంత తన అజెండాని ప్రకటించారు. రాబోయే రోజుల్లో బీసీ సమస్యలపైన, దేశవ్యాప్తంగా జరిగేటటువంటి అంశాలపైన రైల్ రోకో లాంటి కార్యక్రమాలను చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఆ రోజు కార్యాలయం ఓపెన్ అయిన రోజున చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి తన రాజకీయాన్ని ఒక ప్రత్యేకంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు పార్టీలు కూడా స్పందించనంత వేగంగా ఒక జాగృతి సంస్థ కల్వకుంట్ల కవిత ఇంత కీలకమైనటువంటి అంశం పైన స్పందించడాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే చూడాలి. తను ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ కార్యక్రమంలో అనే సంకేతాలు ఇస్తుంది. ఎందుకంటే ఇటీవల ఒక పక్క తను రాసినటువంటి లేఖపైన పెద్ద గందరగోళము చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తను ఎవరు, ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ఒక కార్యక్రమం చేసింది. జర్నలిస్టు మునీర్ చనిపోతే మంచిర్యాల వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ జర్నలిస్టు మునీర్ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కానీ జాగృతి సంస్థ నుంచి తానే మొట్టమొదటిగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి మొదటి నుంచి కూడా తన కార్యక్రమాల ద్వారా ఒక ప్రత్యేకతను చూపించాలని, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలనేటటువంటి ఆతృత, తపన తనలో మనకి కనపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ లో తనకి ప్రాధాన్యత తగ్గుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం పైన బలంగా పోరాడలేను అని అనుకుంటున్నటువంటి క్రమంలో తన నాయకత్వం ఎలివేషన్ ని పెంచుకునేటటువంటి కార్యక్రమంలో మళ్ళీ జాగృతి సంస్థని యాక్టివేట్ మూడ్ లోకి తీసుకురావటం, దాని ద్వారా ఒక యాక్షన్ ప్లాన్ ని తయారు చేసుకోవటం, ప్రభుత్వం పైన బలంగా జాగృతి సంస్థ ద్వారా పోరాడాలనేటటువంటి నిర్ణయం తీసుకోవటం, దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి కవిత మార్క్ రాజకీయము మొదలవుతుంది. బట్ ఈ మార్క్ రాజకీయము, ఈ యాక్టివిటీస్, ఈ కార్యకలాపాలు, ఈ ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ లో తన ప్రాధాన్యతను, తన పాత్రను పెంచుకోవటానిక, లేకపోతే ఈ జాగృతి అనేటటువంటి సంస్థని, ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ కి ఇప్పటి వరకు పేరు పడినటువంటి ఈ సంస్థని ఒక రాజకీయ పార్టీగా మార్చబోతున్నారా అనేది తన అడుగులు చూస్తున్నప్పటికీ కూడా, తన యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు కూడా, తన కార్యక్రమాలు చూస్తున్నప్పటికీ మనకి కలుగుతున్నటువంటి ఒక భావన ఏంటి అని అంటే, ఖచ్చితంగా తను రాజకీయాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగాలి. ఆ ఎదగటము పార్టీ ద్వారా ఎదగటమా, ఇప్పుడు ఉన్నటువంటి తండ్రి పార్టీ ద్వారా ఎదగటమా, లేకపోతే తనే సొంత పార్టీ పెట్టుకుని ఒక బలమైనటువంటి తెలంగాణలో ఎదగటమా, ఒక మహిళగా ఆ స్కోప్ ఉంటుంది. మీరు చూడండి, సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ఉంది, దానికి స్వయంగా తను గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పటికీ కూడా, బట్ అది బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థ కాబట్టి దానితో ప్రమేయం లేకుండా ఇటీవల మీకు 11 గనుల్లో 11 సింగరేణి ఏరియాల్లో ఉన్నటువంటి కన్వీనర్లను నియామకం చేసింది. అంటే ఒక పక్క సింగరేణి ఆర్గనైజేషన్ ని డెవలప్ చేసుకోవటం, మరొక పక్క జాగృతి ఆర్గనైజేషన్ ని డెవలప్ చేసుకోవటం, మరొక పక్క రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసేటటువంటి కార్యక్రమాలను ఎంచుకోవటం, ఇదంతా కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్. లీడర్ గా ఒక గుర్తింపు ఉన్నటువంటి తన లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ మధ్య ఎదుర్కొన్నటువంటి క్రైసిస్, ఉదాహరణకు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి తిహార్ జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ ప్రాధాన్యత తగ్గినటువంటి నేపథ్యంలో మళ్ళా తన రాజకీయ జీవితాన్ని మలుచుకునేటటువంటి క్రమంలో, మళ్ళీ తను రాజకీయంగా బలంగా తన నాయకత్వాన్ని పెంచుకునేటటువంటి క్రమంలో ఈ అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తను చేపట్టినటువంటి కార్యక్రమం ప్రజా సమస్య. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి అంటే, ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులపైన, తక్కువ ఆదాయం వచ్చే ఆటో కార్మికులపైన ప్రతికూల ప్రభావం పడింది. రెండోది, ఈ ఫ్రీ బస్సు వల్ల
మంత్రి గారు ఎప్పటికీ ఒక మాట చెప్తున్నారు, ఆవు కథ చెప్పినట్టు. ఏంటి అని అంటే ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆర్టీసీకి రోజువారీ వచ్చే నగదు ఆదాయం తగ్గిపోయింది. నగదు ఆదాయం తగ్గటం వల్ల ఆర్టీసీ నిర్వహణ అనేది ఇబ్బందులు ఎదురవుతుంది. ఆర్టీసీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కొనటం కానీ, ఆయిల్ పెట్రోలియం వాడటం కానీ, వీటన్నిటితో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడి క్యాష్ ని పెంచుకునేటటువంటిది, అంటే నగదు నిల్వని పెంచుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఆర్టీసీ బస్ పాస్ల పైన ఛార్జీలను పెంచింది, బస్ పాస్ రేట్లను పెంచింది. దీనివల్ల దరిదాపు 2.5 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు అనేటటువంటి, ముఖ్యంగా బడికి వెళ్ళేటటువంటి పిల్లలు, బడికి వెళ్ళేటటువంటి పేద పిల్లలు. ఇవాళ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు 2 వీలర్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి 4 వీలర్స్ ఉన్నాయి, కళాశాల దగ్గర తల్లిదండ్రులు దింపొస్తున్నారు. కానీ పేద పిల్లలు మన పల్లె వెలుగు లాంటి బస్సులలో, ఒక సాధారణ ఆర్డినరీ బస్సులలో వాళ్ళు కళాశాలకు ఆర్టీసీ బస్ పాసులు తీసుకొని వస్తున్నారు. ఇవాళ వాళ్ళ పైన ఛార్జీలు పెంచడం వల్ల నెలకు దరిదాపు 300 నుంచి 500 రూపాయల అదనపు భారం పడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత ఒక సమస్యని తను తీసుకున్నారు, తీసుకొని పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారు. శేషు గారు, అయితే బాగుంది సార్ మీరు అనేది. అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలని ఆమె పోరాడుతుంది, తప్పులేదు. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆమెకి తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఆయన పోరాడి ఆ బీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణని తీసుకొచ్చి ఒక పార్టీని ఉన్నత స్థితిలో నిలబెట్టిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న ఆయనకి కూతురు ఆ పార్టీ జెండా లేకుండా ఆమె సొంతంగా పోరాడడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు, అసలు రిసీవ్ చేసుకుంటారా? అట్లాగా ఆమె సొంతంగా పోరాడడంలో ఆమె తండ్రిని కాదని ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు, కానీ ఆమె సొంత జెండాతో సొంత ఎజెండాతో ముందుకెళ్తుంది. దీన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తారంటారా? ఇప్పుడు సాధారణంగా మనం ఎన్నో సార్లు డిబేట్స్లలో, మన చర్చల్లో ఒక మాట చెప్పుకున్నాం. మనం రాజకీయాలకు బాగా అన్వయించేటటువంటి పదాలు ఏంటి అంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అట్లాగే రాజకీయాల్లో కూడా బలమైనటువంటి బంధుత్వాలు ఉండవు, బలమైనటువంటి ఎఫెక్షన్స్ కూడా ఉండవు. ఒక రాజకీయము, ఒక అధికారము, పార్టీ తనకు ఉన్నటువంటి స్టేటస్ ఏంటనేదే ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి. తండ్రి పెట్టినటువంటి పార్టీలోనైనా, తండ్రి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలోనైనా గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత, హోదా, పాత్ర తనకు లేదని భావిస్తుంది. కాబట్టి తను ఒక రాజకీయ నాయకురాలుగా, ఇప్పటికే ఒక పార్లమెంటేరియన్ గా, తర్వాత ఒక ఎమ్మెల్సీగా తనని తాను నిరూపించుకున్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా తన ఎంతో కొంత పాత్రను పోషించినటువంటి ఒక నాయకురాలుగా తను రాజకీయాల్లో మరింత బలంగా ఎదగాలనుకుంటున్నప్పుడు, తండ్రి పెట్టినటువంటి పార్టీలోనూ, అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పార్టీలో అవకాశం దొరకనప్పుడు తనకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తన లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? రాజకీయాల్లో ఎవరి పందా వాళ్ళదే ఉంటుంది. ఒకే కుటుంబంలో వేరు పార్టీలలో ఉన్నటువంటి సంఘటనలు మనం చూడలేదా? ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్లి వేరే పార్టీలు పెట్టుకొని మనుగడ సాగిస్తున్నటువంటి రాజకీయాలు ఇటు దక్షిణ భారతదేశంలోనూ, అటు ఉత్తర భారతదేశంలోనూ కనపడుతున్నాయి, జాతీయ పార్టీలో కనపడుతున్నాయి, ప్రాంతీయ పార్టీలో కనపడుతున్నాయి కదా. బట్ ఇక్కడ ఒకటి, తన లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని తను ఎంచుకున్నది. దీంట్లో తప్పుపట్టాల్సినటువంటి అంశం ఉండదు. రెండోది, రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల పైన పార్టీలు సందిగ్ధతలో ఉన్నాయి, స్పష్టంగా మాట్లాడట్లేదు, బలంగా మాట్లాడట్లేదు. అదే కదా దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. బట్ ఆ పాత్రని ఫుల్ఫిల్ చేయాలి, ఆ వ్యాక్యూమ్ ని ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి ఉద్దేశం కవిత భావిస్తే అటు ప్రజలకి మంచి జరుగుతుంది, తన పార్టీ తన నాయకురాలుగా తన పొలిటికల్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి బట్ దీంట్లో మనం అంతిమంగా చూడాల్సింది, ప్రభుత్వము ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. దానిపైన పార్టీలు పోరాడినా, సంస్థలు పోరాడినా, రాజకీయ నాయకులు పోరాడినా, ప్రజా సంఘాలు పోరాడినా ఆహ్వానించదగినటువంటి పరిణామమే కదా. దీంట్లో తప్పులు వెతకాల్సినటువంటి అవసరం కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా అనేది ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదు. కాబట్టి బట్ తను బీఆర్ఎస్ లో ఉన్నదా లేదా అనేది ఒక స్పష్టత ఇవ్వాలి. తను బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ ద్వారా కాకుండా ఆర్గనైజేషన్ ద్వారా ఎందుకు పోరాడుతుంది అనేది కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ లో లేకపోక బీఆర్ఎస్ తో నాకు సంబంధం లేదు అని అనుకుంటే, ఆ విషయాన్ని కూడా తను ఒక సందర్భంలో స్పష్టం చేసింది. ఏంటి అని అంటే, కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ
తర్వాత జాగృతి సంస్థ 2 కళ్ళ లెక్క పనిచేస్తాయని చెప్పింది. అంటే కేసీఆర్ నాయకత్వాన్ని ఒకవైపు అంగీకరిస్తూనే మరొక వైపు తన లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవటానికి జాగృతిని యాక్టివేట్ మోడ్ లోకి తీసుకొచ్చింది అనేటటువంటి అభిప్రాయం. బట్ కవిత మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నా, తన పైన మరిన్ని విమర్శలు రాకుండా ఉండాలన్నా ఒక స్పష్టమైనటువంటి అజెండా, ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. తను బీఆర్ఎస్ లో ఉందా, ఉంటే తన పాత్ర ఏంటి, బీఆర్ఎస్ లో లేదా, లేకపోతే జాగృతి ద్వారా తను చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి. దీంట్లో స్పష్టత రాకపోతే కొంత తను చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన అనుమానాలు ఉంటాయి. కానీ వాస్తవం ఏంటి అంటే, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎవరు మాట్లాడినా ప్రజలు ఆహ్వానిస్తారనే మాట మాత్రం వాస్తవం. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతిపక్ష పాత్ర ఎవరైనా పోషించాల్సిందే. కానీ ఆమె తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి దాటి బీఆర్ఎస్ పార్టీని వీడి ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్తున్న క్రమంలో ఆమె సక్సెస్ అవుతుందంటారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కాదని కేసీఆర్ కాకుండా కేటీఆర్ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారో కేటీఆర్, హరీష్ రావులని కాదని ఆమె సొంతంగా ఎదిగేంత బలం కవితకు ఉందంటారా అసలు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు తెలంగాణ వస్తుందని నమ్మారా? నమ్మకంతో కదా 60 ఏళ్ళు ఉద్యమం కొనసాగిస్తే తెలంగాణ ప్రత్యేక రాదనుకున్నటువంటి తెలంగాణని సాధించాం కదా. అంటే మనం పట్టుదల ఉండి, కొట్లాడేటటువంటి నేపథ్యం ఉండి, పోరాటం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి, అసాధ్యాలను సుసాధ్యం చేసినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం కదా. ఇప్పుడు అంత పెద్ద జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ పార్టీని వ్యతిరేకించి ఒంటరిగా బయటకు వచ్చి ఆ పార్టీ పైన పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేదా? ముఖ్యమంత్రిగా కాలేదా? తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి రోజుల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సోమెన్ మిత్రా లాంటి ఒక బలమైనటువంటి నాయకుడిని ఎదుర్కొని, కమ్యూనిస్ట్ పార్టీలను ఎదుర్కొని, జోషి బాస్ని ఎదుర్కొని, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళని ఎదుర్కొని ఇప్పటికి 3 సార్లు ఏకఛత్రాధిపత్యంగా 3 సార్లు కంటిన్యూగా మమతా బెనర్జీ బెంగాల్ ని పాలించట్లేదా? తెలంగాణ రాజకీయాల్లో ఒక మహిళ ఒక బలమైనటువంటి రాజకీయం చేసిన సందర్భాలు మనకి చాలా తక్కువ, బహు అరుదుగా కనపడతాయి. బట్ ఆ స్కోప్ ఉంది తెలంగాణ రాజకీయాల్లో. ఇవాళ మహిళల ఓట్లు, పురుషుల ఓట్లు సమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో, ఎక్కువ రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి మహిళలు ఉన్నటువంటి సందర్భంలో, మహిళా ఓటు బ్యాంకు తోటే గెలుస్తున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మహిళ ఒక క్రియాశీలకంగా రాజకీయాల్లో ఒక బలమైన నేతగా ఎదగటానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశం కవితకు ఉండాలి. కవిత చేయాల్సింది రాజీ లేని పోరాటం చేయాలి. రాజీ లేని పోరాటము ప్రజా సమస్యల పైన చేస్తే తనకి కూడా ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది, సక్సెస్ అవుతుంది అనేది. బట్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు, పోరాటము, వాళ్ళు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఏదో ఒక సంస్థ పెట్టుకొని ఒక కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లో సక్సెస్ కాలేరు. కానీ వాస్తవం ఏంటంటే 2014లో ఎంపీగా గెలిచినటువంటి కవిత, నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కవిత కేంద్ర రాజకీయాల్లో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గానే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అనేక సందర్భాల్లో మనం చూసాం కదా. మహిళా బిల్లు పైన కూడా పార్లమెంట్ లో అనర్గళంగా మాట్లాడారు కదా. కవితకి కష్టపడేటటువంటి తత్వం ఉంది, పోరాటం చేసేటటువంటి తత్వం ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది. తను లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. బట్ కావాల్సిందల్లా ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలి. బట్ ఇప్పటి వరకు కవిత దగ్గర ఆ క్లారిటీ కనపడట్లేదు. ప్రజలకు క్లారిటీ ఇచ్చి తన అజెండా మేరకు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన మహిళా నేతగా ఎదగటానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఏదైతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ఆమె సొంత మార్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. కవిత కొత్త పార్టీ పెట్టినట్లేనా, పెట్టబోతున్నారా అనే అనుమానాలకు కూడా ఇది మరింత ఊతమిచ్చేలా కనబడుతున్నాయి ఈ ధర్నాలు. చూడాలి మరి కవిత కొత్త పార్టీ మొదలు పెడతాదా, పెడితే ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా తెలంగాణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.